వంకాయలండి. మీ ఎర్రతోవాలు తొలి ప్రేమ ఫీలింగ్స్ బాగానే వస్తున్నాయి తమ దగ్గరే కదా. స్పీడ్ బ్రేకర్ లాపరా. ఆ అమ్మాయి బయోడేటా మొత్తం నేను తెస్తాను కదా. అమ్మ పోతారా సార్, ఈ గలీజ్ గాల కోసం గలీజ్ బస్తీలకు వచ్చి వైన్ షాప్ ఓపెన్ చేయడం అవసరమా సార్? పైగా ఈ సమరసింహారెడ్డి గెటప్ లో ఆశీర్వాదం అందించి కదరా మనకి ఇంతమంది ఫ్యాన్స్. చూడరా చూడు, ఎగురు అంటున్నారు, డాన్స్ చేస్తున్నారు, కలుస్తున్నారు, పూలు కలుతున్నారు. ఒక్కళ్ళ ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు, ముసిలోళ్ళు వాళ్ళు అట్లా చేస్తా అంటే మనం ఈ మాత్రం చేయలేమా? పైగా రంగా గడ్డ ఎవరు అనుకునేవరా? మన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యక్తిగత రంగా గడ్డ ఏమన్నా అంటే నువ్వు అన్నా చల్లగా అన్న దిగన్నా. ఈ ఏరియాకు హీరో నువ్వే. ఏమో ఓపెనింగ్ అన్నావు. मेरा शॉप का है. ఏం పేరు? సీకే జైన్ అన్నా. సీకేదే. అయ్యో, ఇప్పుడు ఆ అమ్మి దగ్గరికి పోవాలంటే ఇదేదో చేయాలి. ఏది అదేది ఏమి ఎన్నున్నాయి? కుంపతీసి ఏరియాలో జేబులు ఉండాలి. అది ఎక్కడన్నా? अरे कैंची लाओ रे. ఇదిగో అన్నా. कीजिए ना. అన్నా ఇంత దూరం వచ్చినావు కదే, మా ఇంటికి వచ్చి జరా టీ తాగరా. సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్, డబ్బింగ్. అంటే వదావులే అమ్మి, నువ్వు కుడుకరా టీ తాగు. చీకటి ఉన్నది. చిన్న ఇల్లైనా చాలా బాగుంటదిరా. ఏమిరా అన్ని నా ఫోటోలు పెట్టుకున్నావు? నీ ఫ్యాన్స్ కదన్నా, అందుకే. ఎవడైనా దేవుని ఫోటోలు పెట్టుకుంటాడు, అమ్మ నాయన ఫోటోలు పెట్టుకుంటా. అవు మీ అమ్మ నాయన ఏర్రా? నాకెవరూ లేరన్నా. ఎవ్వరు లేరా? నేను అనాథని. ఏక నిరంజనా. ఏమిరా, ఏ దేవుడు ఇట్లా చేసినాడు? ఏ దేవుడు, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. రే రంగా, రే అన్నా, ఈ పొద్దు నుంచి నీకు అమ్మ నాయన, అవ్వ తాత, అన్నా వదినా అన్ని నేనే రా. దుబ్బరావని ముందుకు కూర్చోన్నా. కూర్చోరా. పర్లేదన్నా, నుంచుంటాను. కూర్చోరా నువ్వు కూడా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోండి. మంచోడ్రా. అన్న టీ అన్న. కమియా కమియా. వైన్ షాప్ ఓపెనింగ్ అయినాక సీకరి పడినాక ఎవడన్నా టీ అవుతాడా? అంటే అన్న నువ్వు అన్నా, నీ చిన్నప్పుడు ఫోటోలు సిగ్గుపిల్ల చాలా చిన్నగా ఉంది. అజారు దొరికినా నీకు? చిన్నప్పుడు చిన్న లేకుండా ఇంకా ఏమిరా
ఏమి ఖాళీ గ్లాసులు ఉన్నాయే ఇయ్యాలంక నిండా ఉండేనే మేము తాగేసామన్నా. ఇంకా మీ గ్లాసులు ఎందుకురా డైరెక్ట్ గా సీసాల ఎత్తుని నువ్వు చిప్స్ తినమ్మి ఏమిరా మీరేనా బాటిల్ ఎత్తి తాగేది మేము కూడా తాగుతాం చూడండి ఈయన కూడా తాగిపోతే సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్. వాళ్ళు లెక్కిచ్చినాడా ఇయ్యలేదు సార్. తొక్కలే రేపు చెప్పుకుందాం అన్నా నువ్వు ఒక డైలాగ్ కొట్టరాదే ఇప్పుడు ఆలేరా అన్నా సినిమాల్లో అన్న రియల్ గా ఎప్పుడు లేదు ఒక్క డైలాగ్ అన్నా బస్ స్టాండ్ లో ముష్టి అడుకున్నట్టు డైలాగ్ గుడికి అడుకుంటారా చెప్తాలే వీరికి పంత హరిపోతాడా యానాడైనా అమరము పాలు తాగినాడా వాడు రేయ్ సమరసింహాటి ఢిల్లీలో కాదురా సీమ సందులోకి రా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము ఆహా వీరశంకర్ రెడ్డి ఒక్కే గదరి పీకేస్తే పీక కోస్తా. ఆ సినిమా నేను చేయలేదురా ఎందుకు చేయలేదు? వీడు డేట్లు ఇయ్యలే వీర రాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమలో కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిసింది మేసమే అయితే చంపరా, నన్ను చంపరా అని బాలకృష్ణ నట్టింట్లోకి వచ్చి డైలాగ్ చెప్తుంటే నువ్వు బెక్కమాకు వేసుకొని చూస్తావా? మరి ఏం చెయ్యాలరా డైరెక్టర్ అట్నే కూర్చోమని చెప్పినాడు కుదరదు. హీరో అయిపో అన్నా. ఇప్పటికిప్పుడు అవ్వాలంటే ఎట్లయితే అది ఎందుకవన్నా? నీ వెనకాల మేము ఉన్నాం. ఫిలిం నగర్ అటో ఇటో తెలుసుకుంటాం. అమ్మా నువ్వు ప్రతి సినిమాలో అందరినీ చంపేయాలన్నా. నువ్వు ఒక్కడే ఉండాలి. హీరోని, క్యారెక్టర్ ఆర్టిస్టుని, సైడ్ ఆర్టిస్టుని, కబడ్డీని మొత్తం చంపేయాలన్నా. మొత్తం అందరినీ చంపాలనా నేను ఒక్కనే ఉండాలనా హీరోయిన్ ఉంటదన్నా. ఉంటదే హీరోయిన్ స్లో మోషన్ లో నీ దగ్గరకొచ్చి పట్టుకుంటే ఆ ఒక్క సీను చూడాలనుందన్నా. ఒక్క సీన్ అన్నా. కరుచుకుంటే బాగానే ఉంటాడు గాని మంది చూస్తారా ఎందుకు చూడన్నా? వాళ్ళని కూడా చంపేస్తా. వాళ్ళని కూడా చంపేస్తావా? మరి ఆ దేశంలో రిలీజ్ చేస్తావరా నా సినిమా? ఆ, ఆ, అన్నా నెక్స్ట్ సినిమా నుంచి హీరో నువ్వే అన్నా చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరు జయప్రకాష్ రెడ్డి కాదు, ఫ్యాక్షన్ స్టార్ జయన్న. జయన్న జయన్న ఫ్యాక్షన్ స్టార్ ఫ్యాక్షన్ స్టార్. ఇంకొస్తాను రబ్బి అన్నా ఇంకొంచెం సేపు కూర్చుని అన్నా. ఒక్క బాటిల్ అన్నా. చాలా పనులుంటాయిరా. క్లారెన్స్ కి ఫోన్ చేసి 6 to 7 డాన్స్ ప్రాక్టీస్ కోసామని చెప్పు. పీటర్ హెయిన్స్ కి ఫోన్ చేసి 7 to 8 యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పరా. 8 నుంచి 9 కి యాదన మంచి జిమ్ చూడరా. 7 ప్యాక్ 8 ప్యాక్ చేసుకుంటాము. పోయేటప్పుడు మంచి బ్యూటీ పార్లర్ చూసుకుని ఫేషియల్ చేపించుకొని పోతా. ఒరే బాబు గారిని ఫిలిం నగర్ లో డ్రాప్ చేశాను రా. అమ్మా లేదు నాన్న లేడు. एक निरंजन एक निरंजन చెయ్యన్న చెప్పినట్టు ఏక్ నిరంజన్ అంటే ఎవరో తెలుసా? అమ్మా నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరూ లేకుండా ఒక్కడే పుట్టి ఒక్కడే అన్నాదనరా నేను. ఏక్ నిరంజన్ రే రంగ దొంగ కాదురా, అనాథరా. ఈ రోజు నుంచి మా ప్రాణాలు కాపాడడం కోసం మీరెవరూ కత్తిపట్టి మీ పిల్లల్ని అనాథల్ని చేయడానికి వీల్లేదు. నేను బతికుండగా ఈ ప్రాంతంలో ఎవరూ అనాథలు కావడానికి వీల్లేదు.
ఇదిగో చూడండి, కమిషనర్ గారు ఆఫీస్ కి లెటర్ ఎట్టి కొత్త జీపు, కొత్త ఏసీ, కొత్త బేడీలు ఏర్పాటు చేసుకోవాలండి. ఆయ్ ఏటండి ఇది గిఫ్టా? మొన్న మీరు ఒక అబ్బాయి గురించి అడిగారు కదా మేడం, వాడి చరిత్ర మేడం. నిజమా? పోలీస్ వాళ్ళు మట్టిలోను మహేష్ బాబా అండి. ఆయ్ చదవండి మేడం, వాడి జాతకం అంతా ఈ ఫైల్లోనే ఉంది చూడండి.